కోసం కువైట్ వెళ్లిన తల్లి నుంచి కొంతకాలంగా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ముగ్గురు చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడానికి చెందిన సుమ అనే మహిళ భీమవరంలో ఓ ఏజెంట్ ద్వారా కొద్ది నెలల క్రితం కువైట్ వెళ్లింది. అక్కడ తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి స్వదేశానికి వచ్చేస్తానంటూ భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అయితే అప్పటి నుంచి తన భార్య నుంచి ఎటువంటి సమాచారం అందలేదని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యను కువైట్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. కోయిలగూడెం మండలం ఏలూరు జిల్లా మాది బయ్యనగూడెం. అలాగే మా ఆవిడ గారు కోవిడ్కి వెళ్ళిందండి. కోవిడ్కి వెళ్ళడం వల్ల నాకు అనారోగ్యం బాగోక మా ఆవిడ కోవిడ్ పంపించవలసి వచ్చిందండి. నాకు ముగ్గురు పిల్లలు. వాళ్ళు ఏజెంట్ ద్వారాగా వెళ్ళిందండి. 3 నెలలు అవుతుంది వెళ్ళి. ఇప్పటికీ కాంటాక్ట్ లేదండి. ఒకసారి కాంటాక్ట్ వచ్చి లాస్ట్లో ఎమర్జెన్సీ చిత్రహింసలు పడుతున్నారని చెప్పారండి. నేను ఏజెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏజెంట్ గారి దగ్గరికి వెళ్తే 1,50,000 డబ్బులు కట్టమన్నారండి. నేను పూర్గుడిలో ఉన్నట్టు ఉంటున్నాను. నా దగ్గర డబ్బులు లేక అనారోగ్యంతో ఉన్నానని నేను డబ్బులు కట్టలేనండి. నేను 1,50,000 కడితేనే కానీ కుదరదని చెప్పి అక్కడ ఆఫీసులో పెట్టారండి. అందరినీ పిల్లలు ఏడ్చేస్తున్నారండి. మరి పిల్లలు ఏడ్చేయడం వల్ల ఏం చేయాలి తెలియక నా దగ్గర డబ్బులు లేక అటు ఇటు తిరుగుతున్నానండి. నాకు అనారోగ్యంతో ఉన్నానండి. ఈ గుడిసెలో మా నాన్నగారిని మా అమ్మగారిని వేసుకుని ఉంటున్నానండి. ఆ పిల్లల్ని వేసుకుని మా ఆవిడ గారిని, నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని నుంచి మా ఆవిడ గారిని